ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి నోరు మొత్తుకొని చెప్పారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాటలు దయచేసి నమ్మకండి, ఆయన చెప్తారు కానీ పథకాలు అమలు చేయరు, గత 2014లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఒక్కసారి పరిశీలన చేయండి అని చెప్పి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఎవరైనా విన్నారా? వినలేదు. ఎందుకంటే నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి, అబద్ధాలు హాయిగా ఉంటాయి, వినసొంపుగా ఉంటాయి కాబట్టి జనాలు ఆ అబద్ధాలని నమ్మారు. తీరా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఆడబిడ్డ నిధి కావాలా, ఆంధ్రప్రదేశ్ కావాలా అని చెప్పి. సూపర్ 6లో అన్నీ అమలు చేశాం కానీ ఒక ఆడబిడ్డ నిధికి సంబంధించి అమలు చేయలేకపోతున్నాము. ఆ పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్నే తాకట్టు పెట్టాల్సినటువంటి అమ్మాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. మరి ఏమైంది వీళ్ళ సంపద సృష్టి? జగన్ గారు ఆ రోజు చెప్పినప్పుడు వీళ్ళు లేదు, జగన్ గారి చేత కాదు, మేము సంపద సృష్టించి మీకు ఇచ్చినటువంటి హామీలు అద్భుతంగా అమలు చేస్తాం, మీకు సంపాదించుకునేటువంటి మార్గాలు కూడా చూపిస్తామని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి డైలాగులు. మరి ఆడబిడ్డ నిధికి సంబంధించి ఆ రోజు వీళ్ళు చేసినటువంటి పబ్లిసిటీ కూడా తెలియాలి, ఏ రకంగా ప్రమోట్ చేశారో. ఒక్కసారి చూడండి ఆ ఆడబిడ్డ నిధికి సంబంధించి ఎంత అద్భుతంగా వీళ్ళు క్రియేట్ చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారో ఒక్కసారి చూడండి. సోషల్ మీడియా వేదికగా అప్పుడు వీళ్ళు వేసినటువంటి యాడ్స్ పెట్టి విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఏ రకంగా మోసపోయారు, వీళ్ళు ఏ రకంగా అబద్ధపు యాడ్స్ ఇచ్చి మోసం చేశారనేటువంటి అంశాలకు సంబంధించి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం మాట్లాడారో చూడండి. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో చూడండి, గొంతు చించుకొని మాట్లాడారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి. ఇది పరిస్థితి. సో మీరే డిసైడ్ చేసుకోవాలి, మరి ఆడబిడ్డ నిధి కావాలా, ఆంధ్రప్రదేశ్ కావాలి. ఎందుకంటే ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ నమ్మాలని చెప్తా ఉన్నారు. చాలా నీట్గా నమ్మిస్తారనమాట. పాపం ప్రజలు కూడా అయ్యో మా కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా, మా కోసం రాష్ట్రాన్ని అమ్మేస్తారా, వద్దు 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 అని చెప్పి ఆడబిడ్డ అనేది మాకు వద్దు అని చెప్పుకుని వాళ్ళే చెప్పాలనే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చాలా నీట్గా పద్ధతి ప్రకారం ఒక గోడ కట్టినట్టు, ఒక అంటు కట్టినట్టు. అప్పుడు ఎన్నికలకు ముందేమో ఒక రేంజ్లో ఆడబిడ్డ అనేది ఇట్లా ఇట్లా మైకులు డీజే అది సౌండ్లు దద్దరిల్లిపోయేటట్టుగా యాడ్స్ కానీ వీళ్ళ కామెంట్స్ కానీ ఈ అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా పల్లెలు వార్డు గ్రామాల ప్రతి చోట ఈ పథకాలకు సంబంధించి చెప్పడం జరిగింది. ఇప్పుడేమో లేదు. మళ్ళీ P4కి కనెక్ట్ చేస్తామంటారు చంద్రబాబు నాయుడు గారు. అసలు పేదరికం అనేది లేదు. ఒకవేళ ఎక్కడో చోట ఉంటే ఈ ఆడబిడ్డ నిధి కింద ఈ అమలు చేయకుండా P4కి కనెక్ట్ చేస్తామంట. ఏందో అర్థం కాలేదు అసలు మనకైతే. అంటే వాళ్ళకి ఏది నచ్చితే అది మాట్లాడేస్తారు. వాళ్ళు చెప్పింది మీరు నమ్మాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి మంగళవారం అప్పులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు అప్పులు చేస్తేనేమో అప్పుల సేకరణ, అప్పుల సమీకరణ. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు చేస్తుంటే రాష్ట్రము వెనుజులా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, నాశనం అయిపోతుంది, విధ్వంసం అయిపోతుంది. ఆర్థిక విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. పప్పులు బెల్లంలాగా పథకాలు ఇచ్చి నాశనం చేసేసాడని చెప్పి కామెంట్ చేసాం. అప్పుడు లక్షల కోట్లు అని చెప్పి అధికారులకు రావడానికి మళ్ళీ మనం ఏం చేసాం, అదే పథకాలు ఇస్తామని చెప్పాం. వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాం, అప్పులు చేస్తున్నాం కానీ పథకాలు ఇస్తలేం. అవి ఇవ్వకుండా ఏం చెప్తామంటే ఈ రకంగా చెప్తాం. ఇక ప్రజలే నమ్మి ఓట్లు వేశారు, అనుభవించాల్సిందే.